పవర్లూమ్లపై ఉత్పత్తయ్యే క్లాత్ ఫోల్డింగ్లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్ రూపాయి ఇబ్బందులు చూడలేక పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేశాడు సిరిసిల్ల శివనగర్లోని కుసుమ రామయ్య. బాలుర స్కూల్లో 10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్. సిరిసిల్లపట్నం గణేష్ నగర్ చెందిన జక్కని జ్ఞానేశ్వర్ రూపా కొడుకు హేమంత్ 10వ తరగతి చదువుతున్నాడు. నిత్యం తన ఇంట్లో పవర్లూమ్లపై ఉత్పత్తి అయిన బట్టలను మడతపెట్టేందుకు తన తల్లిదండ్రులు సమీపంలోని కార్మికులు ఇబ్బంది పడుతున్న చూశాడు. గంటల తరబడి బట్టలను మడతపెడుతూ కాళ్ళు నడుము నొప్పులతో బాధపడే వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వారి కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు. దీనిపై తన స్కూల్లోని ఉపాధ్యాయులతో మాట్లాడాడు. వారి సలహాలు సూచనల మేరకు దాదాపు 2 నెలల పాటు కష్టపడి 2,000 రూపాయలతో పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ను చక్రాలు, చైనీస్ మోటార్, సెన్సార్ను ఉపయోగించి తయారు చేశాడు. బట్టలు మడతపెట్టేందుకు గంట సమయం పడుతుండగా ఈ యంత్రం సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయొచ్చని హేమంత్ చెప్పాడు. 10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్ నేత కార్మికులకు ఉపయోగపడే విధంగా పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేసినందుకు కలెక్టర్ అనురాగ్ జయంత్ అభినందించారు. విద్యార్థి ఎగ్జిబిట్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి డిపిఆర్ఓ దశరథం తీసుకెళ్లారు. దీంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ పరిశీలించారు. దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిట్ని టీ వర్క్స్ హైదరాబాద్కి పంపించి పేటెంట్ కోసం ప్రయత్నం చేద్దామని కలెక్టర్ తెలిపారు. తయారు చేసేందుకు కారణాలు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహాయ సహకారాల గురించి తెలుసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేద కుటుంబంలో ఉన్న హేమంత్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హేమంత్ నాన్న జ్ఞానేశ్వర్ కరోనా కాలంలో చనిపోయారు. అతనికి భార్య రూప, పూనం, హేమంత్, కీర్తి ఉన్నారు. నేత కార్మికురాలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివించడం చాలా ఇబ్బందిగా ఉందని హేమంత్ తల్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థుల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హేమంత్ ఎగ్జిబిట్ గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ను టీ వర్క్స్ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ను ఆదేశించారు. తన కుమారుడు హేమంత్ తయారు చేసిన ఎగ్జిబిట్ను చూసి స్పందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు కలెక్టర్ రూప. వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, టెక్స్టైల్ ఏడీ సాగర్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, ప్రధానోపాధ్యాయుడు మోతీలాల్, సైన్స్ ఉపాధ్యాయులు సరిత, శ్రీహరి, రజిత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జక్కని హేమంత్. నేను కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఈ పద్మశాలలో ఛాన్సలర్లో వీళ్ళు ఎంత కష్టపడతారో చూశాను. మా నాన్న కూడా ఎంతో కష్టపడ్డాడు. సో దానికి ఆ కష్టానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేశాను. దీని పేరు పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, ఈ పవర్లూమ్స్లో వచ్చే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వర్కర్స్ అనే వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు పదే నిలబడి ఫోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కావచ్చు, చాలా వస్తాయి. ఈ వెన్నబొక్కలు కావచ్చు, ఈ చేతులు కావచ్చు, ఈ బాగానే పెయిన్ అనేది వస్తుంది. సో దానికి సొల్యూషన్గా ఏమైనా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చేశాను. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది త్వరగా అవుతుంది. తక్కువ పవర్ తోటే ఎక్కువ ఫోల్డింగ్ అని ఎక్కువ పని అనేది చేయొచ్చు. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, ఏదైనా బట్ట డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ లైట్ అనేది వచ్చేసి ఆ డ్యామేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మిషన్ ఆఫ్ అయిపోయి ఈ రెడ్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఒక మినిమంగా 1000 పట్టింది. ఈ ప్రాజెక్ట్ అనేది 2 మంత్స్లో తయారు చేశాను. ఇంకా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm studying 10th class in KR LTSS Boys University, Silla. My project name is Pవర్లూమ్ Cloth Folding Machine. My guide teacher name is Tejas sir. Cloth is made Pవర్లూమ్ in very large amount. There are many workers to fold this cloth. They have while standing while folding this cloth. Do this work primitively. Due to this work, their hands and legs are very pain. Sometimes bone damage is also due to this work. So we have a solution for this problem. That is this project. How it works? Material used in this project: motor, IR sensor, chain, iron rod, iron materials, etc. How it works is that first we set. హేమంత్ మొదటి నుంచే షార్ప్గా ఉన్నాడు. క్లాసులో దాదాపు 8వ తరగతి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. తనలో నూతనంగా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన ఉంది. ఎప్పుడైనా అడిగితే నేను సైంటిస్ట్ని కావాలనేటువంటి ఆలోచన చెప్పేవాడు. అటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే ఈ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ని తయారు చేసిండు. చాలా బాగుంది.
సిరిసిల్లలో దాదాపుగా 30,000 నేత కార్మికులు ఉంటారు. వాళ్ళందరి శ్రమను ప్రతిబింబించేటట్టుగా, ఆ శ్రమను తగ్గించేటట్టుగా ఈ మిషన్ ఉపయోగపడుతుందని మేము అందరం అనుకుంటున్నాం. పుష్పరామయ్య బాయ్స్ హై స్కూల్ శివనగర్ పాఠశాలలో మా విద్యార్థి హేమంత్ తన యొక్క మొత్తం నేత కార్మికుల కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి. తన యొక్క నాన్న ఈ ఫోల్డింగ్ని చేయడము అదంతా స్టాండింగ్లో నిలబడి చేసేది. గంటల తరబడి చేయడం ద్వారా ఆ అబ్బాయికి ఒక బెస్ట్ ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఫోల్డింగ్ మిషన్ను కనిపెట్టడం జరిగింది. ఇది చాలామంది కార్మికులు, నేత కార్మికులకు ఇది మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. ఇది ప్రధానంగా మా యొక్క సైన్స్ ఉపాధ్యాయుల బెస్ట్ టీం ఉంది. దాన్ని ఇంకా ఇన్నోవేషను చేసేసి ఈ మిషన్ని కనిపెట్టడం అంటూ వచ్చింది. అది ఇది ఎంతో ఉపయోగకరంగాను ఉంటుంది. అలాగే మా పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్స్పైర్లో భాగంగా ఈ వచ్చినటువంటి ఐడియాస్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ పైన కూడా ఎక్కువగా మక్కువ ఉంది. కంప్యూటర్ కూడా ఇన్స్ట్రక్టర్ను ఇచ్చి అన్ని పాఠశాలలో కంప్యూటరు ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగాను ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి బాల్య శాస్త్రీయతను ప్రోత్సహించడానికి ప్రభుత్వము అలాగే దాతలు అందరూ కూడా ముందుకు రావాలని, ఈ అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళ నాన్నగారు కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. అటువంటి అబ్బాయి మంచి టాలెంట్ ఉన్నటువంటి అబ్బాయినికి ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వము సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.